కోయఖాయం హైదరాబాద్లో షాబాన్ 15 నాడు విలాదత్ ఇమామే మెహదీ ఫర్జహ షరీఫ్ వారి బర్త్డే పురస్కరించుకొని ఆమాల్ ఔర్ జషన్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈరోజు మన కోరికలని అరీజా ద్వారా రాసి ఇమాం మెహదీ సమర్పించుకోవటం జరుగుతుంది. 100 సంవత్సరముల క్రితం ఈ ప్రాంతం అంతా అడవి ప్రాంతం. ఒక మౌలానా గారికి ఇమాం కలలో కనిపించి, ఈ స్థలం నాకు ఇష్టం, నాకు ఇక్కడ ఆస్థానా నిర్వహించవలసిందిగా కలలో తెలియజేసినారు. వారు ఈ స్థలం గురించి అన్వేషించుతున్నప్పుడు, చెప్పులతో వెళుతున్నప్పుడు అరబ్ లిబాస్లో ఉన్న ఒక వ్యక్తి ఆయనకి చెప్పులు లేకుండా వెళ్ళండి అని తెలియజేశారు. అది ఎవరు అని చెప్పి చూడంగా ఎవరు కనిపించలేదు. అప్పటి నుంచి ఇక్కడ చెప్పులు వేసుకుని ఎవరు వెళ్ళరు. ఆస్థానా నిర్వహించేటప్పుడు నీళ్ల కొరకు ఒక తాలాబుని నిర్వహించే క్రమంలో ఆ త్రవ్వకాలలో ఒక ఉంగరం అరబీ భాషలో అబుల్ ఫజల్ అబ్బాస్ అని ఉంది. వారి రోజా ఉన్నది. అందులో నీరు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. హైదరాబాద్లో ఉన్న అంజుమన్లు అన్నీ సేరాలు తీసుకొని వచ్చి అలంకరిస్తారు. సేరా అలంకరించి ఫాతిహాలు నిర్వహించి దానిని అందరూ స్వీకరిస్తారు. షాబాన్ 15 రాత్రి అంతను వారిని కొలుస్తూ గడుపుతారు. को कहने वालों, दुकान फतवों की बंद होंगी, दुकान फतवों की बंद होंगी, किसी का फतवा नहीं चलेगा, नहीं चलेगा। वो आ रहा है कि जिसके आगे किसी का कहना नहीं चलेगा, वो आ रहा है कि जिसके आगे किसी का कहना नहीं चलेगा। लिखा हुआ है हदीस में भी, जमीन इजाजत से दूर होगी, चलेगी शमशीर मुर्तजा की, ज़बानो मिल्लत
की